హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సామెతను వివరిస్తాను. ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడట. ఈ సామెత యొక్క అర్థం ఏమిటంటే, కొన్ని పనులు ఒకరిని చూసి మరొకరు చేయడం సహజం, కానీ కొన్ని పనులు అలా ఉండవు అని చెప్పడం ఈ సామెత యొక్క అర్థం. ఉదాహరణకు, ఆవలింత ఒకరిని చూసి మరొకరికి వస్తుంది, అందుకే ఆవలింతకు అన్న ఉన్నాడు అంటారు. కానీ తుమ్ము అలా కాదు, అది ఎవరికి వారికే వస్తుంది. అంటే కొన్ని విషయాలలో సామూహిక ప్రభావం ఉంటుంది, మరికొన్నింటిలో ఉండదు అని చెప్పడం ఈ సామెత యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సామెత మానవ ప్రవర్తనలోని వైరుధ్యాలను తెలియచేస్తుంది. ఆవలింత అనేది ఒక సామాజిక ప్రక్రియ. అది మన మనస్సులో ఇతరులతో సులభంగా అనుసంధానం అవుతుంది అని సూచిస్తుంది. అంటే మనం ఒకరితో ఒకరు ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పరచుకుంటాము. కానీ తుమ్ము అలా కాదు, అది వ్యక్తిగత ప్రక్రియ. ఇది మన దేహం మన సొంత అవసరాలకు ప్రతిస్పందించే తీరును తెలియచేస్తుంది. అంటే మనం ఒకే సమయంలో సామాజికంగా మరియు వ్యక్తిగతంగా కూడా ప్రవర్తిస్తామని దీని అర్థం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలు, తీర్థయాత్రలు, భజనలు, సత్సంగాలు లాంటివి అందరితో కలిసి చేస్తాము. ఒకరిని చూసి మరీ చేస్తాము, అది ఆవలింత లాంటిది. కానీ మన అంతర్గత ప్రయాణం, మన ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా వ్యక్తిగతమైనది. దీనిపై బయట ప్రభావం తక్కువగా ఉంటుంది. అంటే ఇది తుమ్ము లాంటిది. అంటే మనం సమాజంలో ఉంటూనే మన సొంత ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా కొనసాగించాలి అనే ఈ సామెత మనకు తెలియచేస్తుంది. ఇంకా సామాజిక కోణంలో చెప్పుకోవాలంటే, సమాజంలో కొన్ని పోకడలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ ఉంటారు. ఫ్యాషన్, సాంస్కృతిక పోకడలు, ట్రెండింగ్ ఇటువంటి కోవకే వస్తాయి. కానీ కొన్ని వ్యక్తిగత కళలు, ఆశయాలు లాంటివి అందరూ అనుసరించలేరు. అవి ఎవరికి వారికే ప్రత్యేకమైనవి. అంటే సమాజంలో భాగమైన మన సొంత గుర్తింపును కోల్పోకూడదు అని ఈ సామెత మనకు తెలియచేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.